అసలు ధృతరాష్ట్రుడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు? పాండురాజు ఎందుకు పాండువర్ణంలో పుట్టాడు? అది తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. నిన్నటి వీడియో చూడకపోతే ఇలా వీడియో చూసి వచ్చేయండి. నిన్న సత్యవతి అండ్ భీష్ముడు కలిసి నియోగ పద్ధతిలో పిల్లల్ని కనొచ్చు అని మాట్లాడుకున్నారు కదా. దానికి సత్యవతి కొడుకైన వేదవ్యాసుణ్ణి మహర్షిగా ఎంచుకున్నారు. అంబిక అండ్ అంబాలిక కూడా సంతానం కోసం ఒప్పుకున్నారు. వేదవ్యాస మహర్షి వచ్చి అంబిక అండ్ అంబాలికను సంవత్సరం పాటు ఘోర తపస్సు చేయమని అడుగుతారు పరమేశ్వరుడు కోసం. ఎందుకంటే తన తేజస్సు తట్టుకోగలిగిన శక్తి వస్తుందని. కానీ సత్యవతి అంతకాలం సింహాసనం మీద మహారాజు లేకుండా ఉంటే ఇబ్బందులు వస్తాయంటే వేదవ్యాస మహర్షి ఒప్పుకొని అంబికకు సంతానమిద్దామని వెళ్తాడు. అంబిక ఆయన తేజస్సు చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా పుడతాడు. అంబాలిక దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోపోయినా చాలా భయపడుతుంది. అందుకే పాండురాజు అతి తెల్లని వర్ణమైన పాండురంగుతో పుడతాడు. కానీ అది పాండురోగం మాత్రం కాదు. మహాభారతంలో ఎప్పుడో చెప్పారు, మంచి సంతానం కావాలి అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని.